పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఓవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా, మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య 3 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యనే భారత్ పాక్ మధ్య 4 రోజుల పాటు యుద్ధం కొనసాగినప్పటికీ శాంతి ఒప్పందాల మేరకు ఆగిపోయింది. కానీ ఇప్పటికీ దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఏ క్షణంలో అయినా అణుయుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబర్డ్ చేసిన వ్యాఖ్యలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పింది? 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ప్రపంచం ఎన్నడూ లేనంతగా గ్లోబల్ న్యూక్లియర్ యుద్ధానికి సమయం వచ్చిందని యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి వ్యాఖ్యలు కలవరం పుట్టిస్తున్నాయి. కొంతమంది యుద్ధోన్మాదులు తమ స్వార్థం కోసం ప్రపంచ శక్తుల మధ్య వివాదాన్ని రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బహుశా వారికి, వారి కుటుంబాలకు న్యూక్లియర్ షెల్టర్స్ ఉన్నాయనే ధీమాతో ఇలా చేస్తుండొచ్చు. ఇక్కడ బలి అయ్యేది పెద్దవాళ్ళు కాదు, సామాన్య ప్రజలు. ఎందుకంటే సామాన్య ప్రజలకు అలాంటి సదుపాయాలేమీ ఉండవు. ఇలాంటి యుద్ధాలు జరిగితే భూ వినాశనం తప్పదు. ఇలాంటి పిచ్చి ఆలోచనలను ప్రజలు వ్యతిరేకించాలి. ఇప్పటికైనా ప్రజలు పోరాడాలి అని పిలుపునిచ్చారు. One bomb that caused so much destruction on Hiroshima was tiny compared to today's nuclear bombs. The bomb that was dropped on Hiroshima had a yield of just 15 kilotons of TNT, whereas today's nuclear warheads range in size from 100 kilotons to over 1 megaton. A single nuclear weapon today could kill millions in just minutes. 1945లో అమెరికా జపాన్లోని హిరోషిమా నగరంపై అణుబాంబు వేయాలనే నిర్ణయం వల్ల ఎన్నో దారుణాలు జరిగాయి. ఇప్పటికీ అక్కడ కొన్ని ప్రాంతాల్లో పచ్చదనం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు టెక్నాలజీ మరింతగా పెరిగింది. ఒకే ఒక్క అణువాయుధం కొన్ని నిమిషాల్లో లక్షలాది మందిని చంపగలదు. పర్యావరణం పూర్తిగా దెబ్బతీస్తుందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా హిరోషిమా నగరంపై అణుబాంబు వేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తులో శాన్ ఫ్రాన్సిస్కోపై అణుదాడి జరిగితే ఎంతో పటిష్టమైన గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కూడా నాశనం అవుతుందనే వీడియో క్లిప్స్ను ఆమె చూపించారు. తులసి గబర్డ్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఘర్షణలు చెలరేగిన తర్వాత అణుయుద్ధం జరగకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేశారు. అయితే 3 ఏళ్ల పాటు కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధానికి ట్రంప్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు చైనా, ఇరాన్తో అమెరికా వైరం కొనసాగుతూనే ఉంది. తమ ఆధిపత్యం కోసం భవిష్యత్ గ్లోబల్ న్యూక్లియర్ యుద్ధానికి సై అంటే సై అనే అవకాశం ఉందని తులసి గబర్డ్ బహిరంగంగానే చెప్తున్నారు. ఇదే జరిగితే ఇక భూ వినాశనం తప్పదని యుద్ధ నిపుణులు చెప్తున్నారు.